హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. తను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. ఈ మాట దేవుడు చెప్పిన మాట అండి. హల్లెలూయా. ఈ మాటలు ఏమని రాసిందంటే, పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో తగ్గింపు కలిగిన జీవితం కావాలట. హల్లెలూయా. తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు తెలుసా? పతనమైపోతాడు. దేవుని ఆశీర్వాదానికి కోల్పోతాడు. దేవుని ప్రేమకు దూరమైపోతాడు అన్న సంగతి ఇక్కడ రాయబడు. అందుకే నా దేవుని బిడ్డలారా, విజ్ఞాపనకు వచ్చిన మన జీవితాల్లో దేవుని యొక్క మనస్సుతో నింపబడిన వారమై, అంటి కట్టబడిన వారమై తను తాను తగ్గించుకోవాలి. యేసే తగ్గించుకున్నాడు అన్ని విషయాలు. ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసడానికి మనం రావాలి. తగ్గింపు లేకుండా, ఓర్పు లేకుండా, సహనం లేకుండా, సమాధానం లేకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే సమస్యలు నేను ఏలుబడి చేస్తాను. ఆ సమస్యలను నువ్వు జయం పొందాలంటే, వాటి మీద నువ్వు ఏలుబడి చేయాలంటే తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడు? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడి చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకొని, కానీ ఒకడు చూస్తే ఎలా ఉన్నాడు తెలుసా? తగ్గించుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయమన్నాడు దేవుడు. వాడిలో ఒక్కని చూస్తే ఎలా ఉన్నాడు తెలుసా అండి? ఎలా ఉన్నాడు ఒక్కని చూస్తే? అది తర్వాత చూసుకుందాం. ఆ ఒక్కడిని తర్వాత చూసుకుందాం. ఆదికాండము అబ్రహాం యొక్క జీవితంలో చూస్తే, ఆదికాండము 18వ అధ్యాయంలో 27వ వచనంలో అబ్రహాం యొక్క జీవితంలో చూస్తే తగ్గించుకున్న జీవితం కనపడుతూ ఉంటుంది అక్కడ. చూడండి, ఆ మాట ఉంది చూడండి. ఆదికాండం, అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయు ఆయన ఉన్న క్లారిటీ లైవ్ వెళ్తుంది. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనై నేను ప్రభుతో మాట్లాడుతున్నా అంటున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి అబ్రహాం యొక్క జీవితంలో దేవుని సన్నిధికి వచ్చి ఎంత తగ్గించుకుంటున్నాడు తెలుసా అండి? ఎంత తగ్గించుకుంటున్నాడు తెలుసా? అబ్రహాం యొక్క జీవితంలో వందల వేల మంది పనివారు ఉన్నప్పుడు, ఆస్తికర్త అయినప్పుడు కూడా అబ్రహాము దేవుని సన్నిధికి వచ్చి తగ్గించుకునే స్వభావంతో ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? అక్కడికి వచ్చి అబ్రహాం యొక్క జీవితంలో చూస్తే అబ్రహాం అంటుండే, ఇదిగో ధూళినైన బూడిదనైనా నేను ప్రభుతో మాట్లాడుతున్నాను అన్నాడు ఆయన. నేను కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు అబ్రహాము తగ్గించుకున్న మనస్సు మనలో ఉండాలి. ఆయనకి ఏమున్నది? దుమ్మిని ధూళినైనా అంటే తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాడు అండి. హల్లెలూయా. కానీ మన జీవితాల్లో తగ్గింపు లేదు. ప్రార్థన చేయటానికి వస్తాం, కానీ ఆ ప్రార్థన దేవుడు వినడు అనటానికి ఒకరిని చూపిస్తాను బైబిల్లో. ముందు కొంచెం వెళుతున్నప్పుడు. హల్లెలూయా. ఎంత ఉన్నవాడవి కావచ్చు, ఎంత చదువు పైగా చదువు ఉండవచ్చు, కానీ ఎంత స్థితిగతులు బాగా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో మనం అందరం ఎలా ఉండాలి తెలుసా? తగ్గింపు కలిగిన జీవితం ఉండాలి. ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, మన జీవితాల్లో అన్ని బాగుండొచ్చు, కానీ దేవుని మందిరానికి వచ్చిన నీవు నేను ఎలా ఉండాలి తెలుసా? తగ్గింపు కలిగిన జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నిలబడాలి. హల్లెలూయా. కొందరి జీవితాల్లో అహంకారం ఉంటుంది, కొందరి జీవితాల్లో అహంకారం మనసు వేలబడి చేస్తుంది. నేను చేస్తా ప్రార్థన, తగ్గింపు ఉండదు. ఆ ప్రార్థనలో జీవం ఉండదు, బలం ఉండదు. కానీ ఇంత ఉన్నప్పుడు కూడా అబ్రహాం యొక్క జీవితంలో కొన్ని వందల మంది పనివారు ఉంటే కూడా అబ్రహాం జీవితంలో ఏముంది? నేను ధూళిని దుమ్ము వంటి అంటున్నాడు ఆయన. అబ్రహాం యొక్క జీవితంలో ఏముందంట? నేను దుమ్ముని ధూళి వంటి వాడను, నేను దేవునితో తెగించి ఒక మాట మాట్లాడతాను అంటున్నాడు. తగ్గింపు కలిగిన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుందంట. హల్లెలూయా. దేవుని మనస్సును తాకుతుందంట. హల్లెలూయా.
కనుక నీవు నేను కూడా విజ్ఞాపనకు వచ్చిన మన జీవితాల్లో దేవుని మనస్సుతో నింపబడిన వారమై ఆయన పాదాలు తాకే జీవితంలో మనము నడిచేవారిగా ఉండాలి. అది దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం అందరం ఎలా ఉండాలో తెలుసు. తగ్గించుకోవాలి. అయ్యా, నేను ఏ పాటి వాడను, ఏ పాటి దానను, నన్ను జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధికి నడిపించావా అని దేవుడి సన్నిధిలో ఎవరైతే తగ్గించుకుంటారో వారు దేవుడు అంచెలంచెలుగా ఏం చేస్తాడు? ఇది దేవుని వాక్యం. ఆమేన్. హల్లెలూయా. హెచ్చింపజేస్తానని దేవుని వాక్యం. హెచ్చులు పడవని ఏం చేస్తారో తెలుసా? ఆయన చూడని కూడా చూడడు వాళ్ళ వైపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాం అన్న మాట, నేను దుమ్మును ధూళినైనను నీతో మాట్లాడుటకు తగ్గించుకొని ఉన్నాను. తగ్గించుకున్నాడండి. దుమ్ముని ధూళినైన వాడు. ధనవంతుడు ఎవడైనా తగ్గించుకుంటాడండి? ధనవంతుడు ఎవడు కూడా పరలోకంలో చేర్చబడని దేవుడు చెప్పాడు. అటువంటి అబ్రహాం యొక్క జీవితంలో ఎంత ఉన్నవాడే కావచ్చు, నీ జీవితంలో ఎంత ఉన్నదానివైనా కావచ్చు, ఎంత ఆస్తులు ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు, నీతో 20 మంది లేదా 30 మంది నీకు సెక్రటరీగా ఉండవచ్చు, నీ కాపుదలు ఉండవచ్చు, ఎంత చదువుకున్న వాడవైనా ఉండవచ్చు, నీ జీవితంలో ఎంత జ్ఞానమైన కావచ్చు, నీ స్థితిగతులు బాగా ఉండవచ్చు. కానీ నీలో ఏముండాలి తెలుసా? దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో తగ్గింపు కలిగిన జీవితం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. తగ్గింపు కలిగిన జీవితం ఉండాలి. కనుక నా దేవుని బిడ్డల ఒక్కరిని చూపిస్తున్నానగా, ఒక్కరి చూడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి. త్వరగా 5 నిమిషాలు ఉంది, త్వరగా మీరు చదివితే ముందుకెళ్తాను. 10వ వచనంలో రాయబడింది, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవుని మందిరంలోకి, దేవుని దేవాలయంలోకి వచ్చారు. వారిలో ఒకడు పరిచారకుడు, ఒకడు సుంకరుడు. చూడండి వీళ్ళిద్దరి జీవితాల్లో, ఒకడేమో పరిచారకుడు, ఒకడేమో సుంకరుడు. దేవాలయంలోకి వచ్చారు, దేవుని మందిరంలోకి. పరిచయుడు నిలబడి ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు నిలబడు, కూర్చొని ప్రార్థన చేయి, ఆయనకి ఎట్లా చేసినా ఒకటే. కానీ ఆ ప్రార్థనలో ఏమి కనిపించాలి తెలుసా? తగ్గింపు కలిగిన జీవితం కనిపించాలి. హల్లెలూయా. చూడండి ఏమని ప్రార్థన చేశాడు నిలబడి. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషులైనను, ఈ సుంకరులైనను ఉండనందుకు నీకు కృతజ్ఞాస్తుతులు. ఒకళ్ళు పోల్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఒకడు ఏం చేస్తున్నాడు? హెచ్చింపబడుతున్నాడు. తన ఎచ్చులు చెప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంలో ఎచ్చులు మనకి కనిపించకూడదు. మనం తగ్గించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నిలబడి ప్రార్థన చేస్తావో, కూర్చొని ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థనలో తగ్గింపు కలిగినది అయి ఉండాలి. ఆమె కంటే నేను బాగానే ఉన్నాను కదయ్యా, ఆమె కంటే నేను బాగా పాట పాడుతాను కదయ్యా, ఆమె కంటే నేను బాగా వాక్యం చెప్తా కదయ్యా, ప్రార్థన చేస్తా కదయ్యా. ఇది కాదు దేవునికి కావాల్సింది. ఆ కింద ఒకడు ఉన్నాడు చూడండి. అయితే సుంకరి దూరంగా నిలిచున్నాడంట. చూడండి, ఆకాశం వైపు కనులెత్తటానికి కూడా ధైర్యం సరిపోలే. ఇదిగో తన రొమ్మును కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో, ఇదిగో ఈ జీవితం కావాలి దేవా, పాపినైన నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రమయ్యా. ఇదిగో రే పాపము, ఏమన్నాడు? పాపినైన నన్ను కరుణించయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడండి. ఎవరు తగ్గించుకున్నాడు? ఎవడు హెచ్చింపజేసుకున్నాడు? ఈరోజు ప్రశ్న, దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు తగ్గించుకుంటున్నావా? నువ్వే హెచ్చించుకుంటున్నావా? ఈరోజు ఈ రాత్రి దేవుడు అడుగుతున్న ప్రశ్న. అబ్రహాం యొక్క జీవితంలో చూస్తే 100 మంది ప్రజలు ఆయనకు పనివారు ఉన్నప్పుడు కూడా, ఆస్తులు ఉన్నప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో తగ్గించుకొని, దుమ్మినైనా ధూళినైనా నేను నీతో మాట్లాడుతున్నానయ్యా. ఈ మనసు మనలో రావాలి. ఈ మనసు ఎవరైతే జీవితాల్లో పనిచేస్తుందో వారు ఉన్నతమైన పదముల దేవుడు రాత్రి నుంచి నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఒకడు పరిసడు నిలబడి ప్రార్థన తెగించి తగ్గింపు లేని జీవితం చేస్తున్నాడు. పరిచర్యడు ఒకడు తగ్గింపు లేని ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి జీవితంలో చూస్తేనేమో నిలబడి దేవుని సన్నిలో రొమ్ములు కొట్టుకుంటూ దేవుని సన్నిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, నేను పాపినయ్యా, నన్ను కరుణించయ్యా అని ప్రార్థన చేసి, నీ జీవితంలో ప్రార్థన తగ్గింపు అలాగే ఉన్నప్పుడే, విజ్ఞాపనలో తగ్గింపు ఉన్నప్పుడే దేవుని కార్యాలను కల్లారా చూస్తావు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుని కార్యాలు కల్లారా చూడటానికి కారణం ఏమైనా ఉందంటే మనలో గర్వం. మనమే హెచ్చింపజేసుకుంటాం, మనమే కనపడుతాం. మనలో యేసయ్య కనిపించాడు, మనలో యేసయ్యని కనిపించాడు. ఒకడు పరిచర్యడు ఏం చేసి తనే పరిచర్య కనిపించుకున్నాడు. దేవుడి సన్నిధికి వచ్చిన వాడు తగ్గించుకొని, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని అంటంలే. నేను నీతిమంతున్నయ్యా, అది వానికంటే నేను బాగున్నా కదా, వాడు వ్యభిచారి, వాడు అహంకారుడు అని వాని మీద ఏం చేస్తున్నాడు? ఏలు పెట్టి చూపిస్తున్నాడు. తన ఏలు 5 ఏళ్ళలో 4 ఏళ్ళు ఇతని వైపు చూపిస్తూ నీ జీవితాన్ని సరిచేసుకొని చెబుతున్నప్పుడు కూడా ఒక ఏళ్ళు అటువైపు చూస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది ఏమని తెలుసా? ఏమని 14-11 ఏమని తెలుసు? తను తాను హెచ్చించుకున్నవాడు ప్రతి వాడు తగ్గింపబడతాడు. హెచ్చింపబడదాం అనుకో దీనస్థితిలోకి వెళ్ళిపోతావు. దేవుని సన్నిలో తగ్గించుకున్నావు అనుకో నువ్వు హెచ్చింపబడతావు. అంచెలుగా దేవుడు నిన్ను ఆశ్చర్యకరంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నుంచి మన జీవితాల్లో ఒకవేళ తగ్గింపు జీవితం లేకపోతే అబ్రహాం వల్లే దేవుని సన్నిలో ఆ మనసు నాకు ఇవ్వు. అదే కదా మనం ప్రార్థన చేసిన దగ్గర సంఘంలో ఏక మనసు అయ్యా, ఆ ప్రేమ ఉండాలయ్యా, తగ్గింపు కలిగి ఉండాలయ్యా కదా ప్రార్థన చేసింది. కనుక మన జీవితాల్లో అబ్రహాము దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేశాడో, పరిచర్యుడు ఏ విధంగా ప్రార్థన చేశాడో, సుంకరుడు ఏ విధంగా ప్రార్థన చేశాడో, ఈ 3 విషయాల్లో దేవుడు మనకు బయలుపరిచుండగా మరి ఏ విషయంలో, ఏ కోణంలో మనము ముందుకు నడుస్తున్నామో ఈ రాత్రి పరీక్షించుకోవాల్సిన రాత్రి. అబ్రహాం అంటున్నాడు అన్నమాట తెలుసు, నేను దుమ్మని ధూళినై ప్రభా నీ సన్నిధిలో ఒక మాట మాట్లాడటానికి ఇష్టపడుతున్నాయా. దేవుని అడుక్కుంటున్నాడు, అది కమాండ్ చేయకూడదు. మన జీవితం నాకు ఈ ప్రభా, చాలా మంది జీవితాలు అది ఇచ్చవా ఇది ఇచ్చవా, కమాండ్ వద్దు. దేవుని మనస్సును మనం దోచుకోవాలి, దానిని మనం గెలుచుకోవాలంటే తగ్గింపు. ప్రభా ఇదిగో అర్హత లేదు నా జీవితంలో, నాకు సహాయం చేయవా. నీ ప్రార్థనలో జీవం ఉండాలి, నీ మాటల్లో జీవం ఉండాలి. ఎండిపోయిన అనుభవంలోకి నువ్వు రాకూడదు. అందుకే కదా మనం ప్రార్థన చేశాము, ఎడారిని ఎదోరిగా మార్చినట్లుగా దేవా మా జీవితాల్లో ఎడారిగా ఉన్న అనుభవం ఎదోని తోటగా మార్చండి అని. ఆ ఎదోని తోటలోకి అనుభవంలోకి నువ్వు వస్తే నీ జీవితంలో తగ్గింపు కలిగిన అనుభవంలోకి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ విజ్ఞాపనలో నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థన నీవు కనులారా ఆయనలో నువ్వు కనులారా చూస్తావా కార్యాలను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వచ్చాము పోయావంటే కాదు, నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఇదివరకు ఉన్న జీవితం గురించి ఆయన ఆలోచన చేయటంలా ఇప్పటి నుంచి నీ జీవితాన్ని ఉపలాత్మకంగా మార్చాలని రాత్రి ఆయన కోరుకుంటున్నాడు. కనుక నువ్వు ఎలాగా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసు ఆయన.